హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కస్టమర్ది వచ్చేసి ఫ్యాన్ ఇష్యూ ఉందంట. ఫ్యాను స్టక్ అవుతుందంట. ఈరోజు ఎలా సాల్వ్ చేయాలో తెలుద్దాం. వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్ అయితే మనం బ్యాటరీ కనెక్షన్ తీసేసుకోవాలి. కనిపించేది అయితే మనకి పెద్దది ఇది ఈ ఫ్యాన్ అండ్ హీట్ సింక్ అంటారు. ఫ్యాన్కి వచ్చేసి 2 స్క్రూస్ ఉంటాయి. హీట్ సింక్ వచ్చేసి 4 ఉంటాయి. హీట్ సింక్ కింద మనం వచ్చేసి కూలింగ్ పేస్ట్ పెట్టాలి, హీటింగ్ అవ్వకుండా. మీకు మొన్న ఒక వీడియో పెట్టాను, దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫుల్ వీడియో. అదైతే మీరు ఒకసారి చూడకపోతే చూడండి, మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వచ్చేసి ఫ్యాన్కి ఒక కనెక్షన్ ఉంటుంది, ఆ కనెక్షన్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి కొత్త ఫ్యాన్ అనేది రిసీవ్ అయింది కస్టమర్కి. రిసీవ్ అయిన ఫ్యాను ఇది ఓల్డ్ ఫ్యాన్, స్టక్ అవుతుంది ఫ్యాన్ అనేది తిరిగేటప్పుడు. ఇది వచ్చేసి న్యూ ఫ్యాన్ ఇప్పుడు పెట్టేది, ఇది న్యూ ఫ్యాను. ఈ ఫ్యాన్కి ఆల్రెడీ ఈ కూలింగ్ పేస్ట్ ఉంది చూడండి అక్కడ లెఫ్ట్ సైడు. మన ఆయన కూడా కొంచెం పెట్టుకోవాలి, అది సరిపోదో అని కొంచెం పోస్తున్నాను నేను కూడా. మీరైతే ఒకసారి ఛానల్ అయితే లైక్ చేయండి. మీరైతే ఈ పెట్టేసుకొని 4 స్క్రూస్ వేసేసుకుంటే సరిపోతుంది. హీట్ సింక్ దీనికి కొన్నిటికి మోడల్స్కి ఏమో సపరేట్ వస్తాయి. ఫ్యాన్ అండ్ హీట్ సింక్ సపరేట్ వస్తాయి. ఈ మోడల్కి ఎలా అంటే మొత్తం సేమ్ ఇన్బిల్ట్ వస్తాయి. 4 స్క్రూస్ వేసేసుకొని దీనికి కనెక్షన్ పెట్టేసుకొని 2 స్క్రూస్ వేసుకుంటే సరిపోతుంది అంతే. నార్మల్ పెట్టేసుకొని టైట్గా 2 స్క్రూస్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒక స్క్రూ వేసుకుంటే సరిపోతుంది. మీరైతే వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని డైలీ వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను. బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.